యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన మూడో పాఠం ఏమనగా దేవుడు మానవుణ్ణి ఎట్లు సృజించును. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమనగా మానవ నిర్మాణము ఆయన సంకల్పమునకు అనుగుణమైందని రుజువుపరచుట. ఈ పాఠంలో ఉపోద్ఘాతాన్ని మనం చూసినప్పుడు ఒక వ్యక్తి దేవుడు ఎందుకు నన్ను సృష్టించాడు, అలాగే దేవుడు ఎట్లు నన్ను సృష్టించిన విషయాన్ని తప్పక గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ వ్యక్తి అయితే ఈ రెండు ప్రశ్నలను తన జీవితంలో సరిగా అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా ఈ భూమి మీద బతుకుతూ ఉంటాడో అటు వాని జీవితంలో పరలోకమున్నటువంటి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడేటువంటి అవకాశము ఏమాత్రమూ లేదు. ప్రాథమికంగా ఒక వ్యక్తికి ఈ రెండు విషయాలు తెలిసి ఉన్నట్లయితే అతను ఈ లోకంలో ఎలాగా బ్రతకవలనో, ఎలాంటి జీవితాన్ని ప్రేమించవలనో అనే దాని గురించి స్పష్టమైనటువంటి అవగాహన అతనికి తెలియను. కాబట్టి దేవుడు యొక్క సంకల్పం ఏమనగా యేసుక్రీస్తు ద్వారా అనేక మంది కుమారులను స్వీకరిస్తే యేసుక్రీస్తు నందు చేసినటువంటి దేవుని కార్యము. హెబ్రీ పత్రిక 2:10 మనం చదవగలిగితే అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుండగనేటువంటి మాటను మనం చదవగలుగుతాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చున్నాడని మనము ఎరిగి ఉన్నాము. కాబట్టి ఆ చిత్తము లో భాగమేమనగా అనేక మంది కుమారులను మహిమలో తీసుకెళ్ళటం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులకు పరిచారము చేయుటకు వచ్చాడని చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదవగలిగితే అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చునని చెప్పెను. ఈ లోకంలో మనుషులకు యేసుక్రీస్తు పరిచారము చేయుటకు వచ్చున్నాడు. పరలోకములో ఉన్నటువంటి దేవుని రాజ్య సంస్కృతి చేత మానవుని యొక్క హృదయము మనసు పెంపొందించబడినట్లు వారి యొక్క జీవితాల్లో దేవుడు వెలుగయ్యున్నాడనే విషయాన్ని గ్రహించినట్లు ఆయన ఈ భూమి మీద చేసిన ప్రతి కార్యము మానవ జీవితానికి పరిచర్య ఉన్నది. కావున మన కోసం ఆయన ప్రాణము పెట్టాడు. మన జీవితాల్లో దేవుని కుమారులుగా జీవించేటువంటి జీవితాన్ని చూచుటకు ఆయన ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించడం జరిగింది. ఈ లోకము ఆయన్ని ద్వేషించింది. ఆయన్ని ఎవరూ అంగీకరించలేదు. తన స్వకీయుల దగ్గర వచ్చినప్పుడు ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదనేటువంటిది మనం చదవగలుగుతాం. కావున
ఈ పాఠములో మన మొదటి ప్రశ్న ఏమనగా, దేవుడు మానవుణ్ణి 2 భాగాలుగా సృష్టించాడు. 1 శరీరము, 2 ఆత్మ. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రసంగి 12:7లో కూడా మనము ఈ 2 భావాలను చూడగలుగుతాం. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ 2 వచనాలను బట్టి దేవుడు మానవుణ్ణి 2 భాగాలుగా సృజించును, శరీరము, ఆత్మ. శరీరం అనేటువంటి ఈ భాగంలో మాంసము, అవయవాలు, ప్రాణం అనేది ఈ శరీరంలో ఉన్నవి. ఆత్మ అనేటువంటి అదృశ్యమైనటువంటి భాగంలో హృదయము, మనస్సు, మనస్సాక్షి అనేటువంటి అదృశ్యమైన ఈ 3 ద్వారా నిర్మితమైందే ఆత్మ. కాబట్టి బాహ్య పురుషుడు ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో భౌతిక జీవితము 70 లేక 80 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడు ఈ కాలమందు. కాబట్టి భక్తిపరులైనటువంటి వారందరూ కూడా ఈ శరీర జీవితాన్ని గురించి వివరించినప్పుడు యాకోబు 4:14 మనం చదవగలిగితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి ఈ లోక జీవితము కొంతసేపు కనపడి మాయమైపోవు ఆవిరి వంటిదే అని మనకు తెలియజేస్తున్నాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదవగలిగితే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారని పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ భౌతిక లోకంలో ఈ శరీరాన్ని మనము కలిగి ఉన్నటువంటి ఈ దినాల్లో 70 లేక 80 సంవత్సరాలు మానవ ఆత్మలు ఈ శరీరంలో జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శరీరము అశాశ్వతమైంది. శాశ్వతమైంది మానవుని యొక్క ఆత్మ. కాబట్టి అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడింది ఆత్మ, శరీరము కాదు. ఈ విషయాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోగలిగితే, ఆలోచించగలిగితే మనము మన పాఠంలో ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి మన పాఠంలో 2వ ప్రశ్నగా, నేను అనగా ఆత్మ, శరీరము కాదు.
ఈ భౌతికమైనటువంటి ఈ జీవితము దేవుడు మానవునికి ఎందుకు అనుగ్రహించాడనేది ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. మానవ ఆత్మలన్నీ ఈ శరీరాన్ని ధరించాయి. తల్లి గర్భంలో ఈ శరీరాన్ని మనము ధరిస్తున్నాము. తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ శరీరము తల్లిదండ్రుల ద్వారా కలిగినప్పటికీ దేవుడి చేత సృష్టింపబడింది. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అనే మాటను మనం చదవగలుగుతాం. కాబట్టి ఈ దేహము దేవుడి వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ దేహము తల్లిదండ్రుల ద్వారా వారి రూపురేఖలతో, కుటుంబం రూపురేఖలతో ఈ శరీరము బయటకు వస్తుంది. ఈ శరీరం లోపల మన ఆత్మ ఉన్నది. ఈ శరీరము ఆత్మ జీవించు ప్రాణిగా భూమి మీద చలించుటకు దేవుడు ప్రాణాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ జీవించేటువంటి ఈ ప్రాణి సహజ సిద్ధమైనటువంటి కోరికలను కలిగి ఉండి ఈ లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ ఉంటాడు. ఆ స్వాభావికమైనటువంటి కోరికలు దేవుడు మానవుల్లో పెట్టుట ద్వారా మనిషి ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు. కాబట్టి మన ఆత్మలన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. ఈ శరీరము మన ఆత్మలకి కవచాలై ఉన్నాయి. శరీరము అనేది 70 లేక 8 సంవత్సరాల తర్వాత మన ఆత్మ మన శరీరము వేరైపోతాయి. అప్పుడు మన ఆత్మ దేవుని స్వభావంతో జీవించిందైతే దేవుని యొక్క సన్నిధిని చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో దేవుని స్వభావంతో మనము జీవించకపోతే మన ఆత్మ పాపము చేయటం ద్వారా, పాపంలో చనిపోవడం ద్వారా నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శరీరము నేను కాదు, ఆత్మే నేను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం చదవగలిగితే, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. నేను అంటే ఆత్మ కానీ శరీరం కాదనేది సుస్పష్టము. ఏం చేతనగా దానియేలును నేను నా దేహములో మనోదుఃఖం గలవాడినైతిని. దేహములో దానియేలు ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనోదుఃఖంతో ఉంది. కాబట్టి దానియేలు అంటే శరీరం కాదు, ఆత్మ. దేవుడు ఈ ఆత్మకి ఈ శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు లాంటి వాణిగా తయారయ్యి పరలోకంలో దేవుని చెంతకు చేరినట్లుగా దేవుని యొక్క ప్రణాళిక రూపబడింది. కాబట్టి బాహ్య పురుషుడు,
అంతరంగ పురుషుడు అని చెప్పేటువంటి పౌలు ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఏది ముఖ్యమైనదో స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ కంతకు మా ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. భూ పదార్థంతో నిర్మితమైనటువంటి శరీరము దృశ్యమైంది. ఈ దృశ్యమైంది నిత్యము ఉండేది కాదు. ఎంచేదనగా 70 లేక 8 సంవత్సరాలు దేవుడు దీనికి ఆయుష్ను అనుగ్రహించాడు. దీని ఆయుష్ దేవుడు నిర్ణయించిన చేత ఇది నిత్యము ఉండేది కాదని మనము స్పష్టంగా నేర్చుకోగలము. కానీ ఆత్మ దేవుని పోలికలో ఉంది కనుక ఆయన ఆత్మయ్య ఉన్నాడు, మనము ఆత్మయ్య ఉన్నాము. ఈ ఆత్మలమైనటువంటి మనము ఈ శరీరంలో జీవిస్తూ అదృశ్యమైన వాటిని వెతుకు వారముగా ఉండగలిగితే అవి మన ఆత్మకు నిత్యము ఉండేగా చేయగలుగుతాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటి వాటిని కొరకు వేగిరిపడవలసిందై ఉన్నది. కానీ ఈ లోకంలో నోవహు కాలంలో ప్రజల పరిస్థితిని దేవుడు మనము చూసినప్పుడు సర్వ శరీరులు బలాత్కారముతో భూమిని నింపి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. కావున శరీరులు శరీరానుసారంగా బతకటం వల్ల, శరీరాన్ని అనుసరించి జీవించటం వల్ల వారి జీవితాల్లో శాశ్వతమైనవి ఏమాత్రం వెతకకుండానే ఈ భూమిలో వారి జీవితాలని ముగిస్తున్నారు. నేను అంటే ఆత్మని విశ్వసించి ఈ లోకంలో ఈ శరీరాన్ని ఎన్ని నిమిత్తము దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి స్పష్టమైనటువంటి వివరణ కలిగిన వ్యక్తిగా, ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి ఆ స్థితిని గుర్తించగలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించగలిగితే వారు పరలోకమైనటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించుటకు సిద్ధంగా ఉంటారు. ఏది శాశ్వతమైందో వాటి మీద మనం మనసు పెట్టవలసిన వారే ఉన్నాం. కాబట్టి పరలోకమందుండి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి శరీరధారిగా వచ్చి ఈ శరీరంలో ఒక వ్యక్తి దేవుని యొక్క స్వభావంతో బ్రతక నేర్చుకోవలనని ప్రతి వ్యక్తికి నేర్పించి ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల యేసుక్రీస్తు లాంటి వారుగా మన రూపాంతరము చెందవలసిన వారి ఉన్నాయని నేర్పించి ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయాడు యేసుక్రీస్తు. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియకుండా, దేవుడు ఈ శరీరాన్నిలో ఆత్మని ఎందుకు పెట్టాడో అనేది గుర్తించకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నవాడైతే, దేవుని యొక్క నిర్మాణము మానవుని విషయంలో ఏమై ఉందో గుర్తించకుండా జీవించేవాడైతే అతని యొక్క జీవిత గమ్యములన్నీ కూడా భౌతికమైనవే. ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ శరీరానికి అవసరమైంది దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ భూ పదార్థములన్నీ కూడా ఈ తాత్కాలికమైనటువంటి శరీరానికి సంబంధించింది. ఈ తాత్కాలికమైనటువంటి ఈ ధనము,
ఈ భూ వస్తువులు అన్నీ నీ ఆత్మ ప్రయోజనం కొరకు నువ్వు ఎలాగ ఉపయోగించుకోగలవో ఎరిగి బ్రతుకుటే దేవుని చిత్తము. రాబోయే జీవితానికి ఈ శరీరంలో ఉన్నటువంటి మనము మంచి పునాది వేసుకొని బ్రతకవలనని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈ లోకంలో మనుషులు తమ జీవితాలను ఈ భూమి మీదే కట్టుకుంటూ ఆస్తిని, ధనాన్ని, భోగమును సంపాదించుకుంటూ ఈ లోకంలో నిత్య జీవము కంటే ఈ భూ పదార్థాల మీద మనసు పెంచుకొని, ఈ భూ వస్తువుల మీద మనసు పెంచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మను నిర్లక్ష్యము చేయటం ద్వారా, అనగా నేను అనే వ్యక్తిని నిర్లక్ష్యం చేయటం ద్వారా వారి పట్ల దేవుడు దుఃఖమును, బాధను కలిగి ఉన్నాడు. కాబట్టి ఏది శాశ్వతమైందో ఆ శాశ్వతమైనదాయే నేను, ఆ ఆత్మే నేను. శాశ్వతమైనటువంటి నేను శాశ్వతమైనటువంటి వాటి కొరకు జీవించాలి. ఈ భూమి మీద ఉండేటువంటి ఈ దినాల్లో శాశ్వతమైన వాటి కొరకు నా జీవితాన్ని నేను ఖర్చు పెట్టుకోవలసిన వాడినై ఉన్నాననే విషయాన్ని గ్రహించగలగాలి. ఒకవేళ కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసును పెంచుకొని ఈ శరీరాన్ని సుఖపెట్టడము అవలంబించడానికి మనం పూనుకున్న వారమైతే ఈ ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత మనము సంపాదించుకున్నటువంటి ధనము, ఈ భూ వస్తువులు, ఈ చర స్థిరాస్తులన్నీ కూడా మనం వదిలిపెడతామనేది స్పష్టమైనటువంటి సూచన. కాబట్టి ధనవంతుడి విషయంలో యేసు ప్రభు చెప్పినటువంటి స్థితి ఇదే. లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని నుంచి మనం చదువుకున్నట్టయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగ చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుదనుకొను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరు ఇవ్వగలని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉన్నని చెప్పెను. ధనవంతుడు గురించినటువంటి ఉపమానంలో యేసుక్రీస్తు యొక్క లక్ష్యం ఏమంటే, ఈ భూమి మీదటువంటి ఈ శరీరంలో జీవించేటువంటి ప్రతి ఆత్మ తాను కలిగి ఉన్నటువంటివి దేవుని వల్ల ధనవంతుడిగా ఉండేట్లుగా చూసుకోవడమే ముఖ్య లక్ష్యము. ఈ లోకంలో ఈ ధనవంతుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు బాగా అభివృద్ధి అవుకే కొద్దీ, లేదా ఆ పంట బాగా అభివృద్ధి అయ్యే కొద్దీ పాత కొట్లన్నీ పడేసి కొత్త కొట్లు గడ్డి పట్టించి దానికంటే గొప్ప కట్టించి ఆ ధాన్యము సమకూర్చుకొని తినుము, త్రాగము, సుఖించము, అనేక దినములు లేక అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడిందని చెప్పుకుంటున్నారని
మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో ఒక మనిషి ప్రాణము దేవుని చేతిలో ఉందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. తాను ఈ దేహంలో దేవుడిచ్చినటువంటి ఈ ఆస్తిని, ఈ ధనాన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో తాను ఎరగకుండానే ఈ భూమి మీద జీవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రాణము పోయిన తర్వాత నీవు కలిగి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. నీ శరీరాన్ని దేవుడిచ్చాడు. ఈ శరీరానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు కలిగినటువంటి వాటిని ఉపయోగించుకొని దేవుని వల్ల ధనవంతుడు ఎలాగ అవ్వాలో నేర్చుకొని జీవించే ముఖ్య లక్ష్యము. కానీ భూ వస్తువుల మీద ప్రేమ పెంచుకొని రాబోయే కాలమంతట్లో తన జీవితాన్ని గురించి ముందుగా ఊహించుకొని బతకడం అనేది దేవుని విషయంలో సరైనటువంటి వైఖరి కాదు. శాశ్వతమైన జీవితం కొరకు ఒక వ్యక్తి సిద్ధపడాలి, కానీ ఈ లోక జీవితం కొరకు మనిషి సిద్ధపాటు కలిగి ఉండకూడదు. ఈ లోకంలో రేపేమి జరుగుద్దో మనకు తెలియదు. మన జీవం ఏ పాటిదని యాకోబు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి రేపటి గురించి ఈ లోకంలో మనకి సమయం లేదు. కాబట్టి యాకోబు రాసినటువంటి పత్రికలో మనము ఈ విషయాలను మనం చూడగలుగుతాం. కావున మన రెండో ప్రశ్న ఏమనగా, నేను అంటే ఆత్మ. ఈ ఆత్మ మానవ తల్లిదండ్రులైనటువంటి వారి నుండి దేవుడు శరీరాన్ని ఈ ఆత్మ అనుగ్రహించి ఆత్మకి తొడుగ్గా ఈ శరీరాన్ని అమర్చి దానికి ప్రాణాన్ని దేవుడు అనుగ్రహించి ఈ లోకంలో తన జీవితాన్ని స్వేచ్ఛతో కూడినటువంటి స్థితిని కొనసాగిస్తూ జీవించుటకు సహజ సిద్ధమైనటువంటి కోరికలను దేవుడు మానవుల్లో పెట్టి ఈ భూమి మీద ప్రతి మనిషిని నడిపిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆత్మ ఎందుకు దేవుడు ఈ దేహంలో ఈ 70 లేక 8 సంవత్సరాలు జీవింపజేస్తున్నాడో తెలుసుకొని గుర్తించి ఆలోచించి ఆ ఆలోచన బట్టి యేసుక్రీస్తు నందు కుమారులుగా జీవిస్తూ ఆయన సంకల్పానికి అనుగుణంగా మనం బతికిన వారమైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుడు కుమారత్వంతో కూడినటువంటి దైవిక జీవితాన్ని కలిగి ఉండట చేత మనము దేవునితో సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకోబోతున్నాము. కాబట్టి దేవుడు మానవుణ్ణి నిర్మించినటువంటి విధానము తనతో పాటు జీవించుటకు దేవుడు చేసినటువంటి నిర్మాణమై ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మలో శాశ్వతమైన వాటినే వెళ్ళిపోతున్నాయి. ఏం చేతనగా పాపం చేసినా శాశ్వతంగా ఉండేటువంటి నరకంలో నిత్య అగ్నిలో ఉండబోతున్నారు. నీతి క్రియలు చేసిన యేసుక్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకుని భూమి మీద బతికిన ఆ వ్యక్తి శాశ్వతంగా నిత్య జీవాన్ని అనుభవించబోతున్నాడు. కాబట్టి శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన వాటినే కలిగి ఉండబోతుంది. రేపు అది నరకమా పరలోకమా అనేది దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ ద్వారా ఎన్నుకునేటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించాడు, ఎట్లు సృజించాలనేటువంటి ప్రాథమిక సమాచారాన్ని ప్రతి వ్యక్తి గ్రహించినప్పుడు
ఈ లోకంలో నేను అంటే ఆత్మ, నేను దేవుని సంకల్పమైనటువంటి ఆయన కుమారుడుగా బతుకుతూ ఈ భూమి మీద ఈ శరీరాన్ని కదిలించువాడినిగా ప్రవర్తించిన వాడినిగా ఉండేవాడినైతే నాకు శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము దాచబడనని గుర్తించి ఈ లోకయాత్రను సుఖముగాను సంతోషంగాను అనుభవించగలడు. ఒకవేళ కానీ ఈ లోకంలో తాను దేవుని సంకల్పాన్ని కలిగి వ్యవహరించకపోతే, ఆలోచించకపోతే ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు కలిగినప్పుడు మనోదుఖము గలవాడే మానసికమైనటువంటి వ్యధతో అనేకమైనటువంటి తప్పుడు త్రోవలను ఎంచుకొని జీవించేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, ఈ వీడియో ద్వారా ఈ పాఠం తెలియజేయటంలో ముఖ్య ఉద్దేశం అనగా, నేను అనగా ఆత్మ, నేను ఈ శరీరాన్ని ధరించుకున్నాను. ఈ శరీరంలో ఉన్నటువంటి నేను హృదయము, మనసు, మనస్సాక్షి అనేటువంటి అదృశ్యమైనటువంటి 3 భాగాలతో నిమిత్తమై ఉన్నాను. ఈ శరీరాన్ని దేవుడిచ్చి ఈ శరీరంలో ప్రాణము చేత నన్ను ఆవరింపచేసి నన్ను బ్రతికిస్తున్నగా, నేను యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వంలో వృద్ధి చెందుటకు నాకు ఇది గొప్ప జీవితమైనది గుర్తించి తను క్రీస్తు యేసునందు పాపం క్షమాపణ నొంది తాను పొందినటువంటి ఇటు జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా, దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. శరీరమును, ఆత్మను గురించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ ప్రతి మనిషికి అర్థం చేసుకోగలగాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనుషులకు నేర్పించినదే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ దేహాన్ని, ఆత్మను గురించి యేసుక్రీస్తు తెలియజేశాడు. దేహాన్ని చంపే వాళ్ళకి భయపడవసరం లేదు. ఈ దేహము విడిచిపెట్టిన తర్వాత నరకంలో వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడికి మాత్రమే భయపడండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బోధించడం మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ పాఠం మీరు మన ఉద్దేశాన్ని మనం నేర్చుకోగలిగాం. మానవ నిర్మాణము ఆయన సంకల్పానుసారమైంది. ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుతూ మున్ముందు మనము మరి ఎక్కువగా మన ఆత్మీయ జీవితం కొరకు ఈ పాఠములను నేర్చుకున్నట్టుకు సిద్ధపడుటకు మేమును మా జీవితాల్లో మేము నేర్చుకున్నటువంటి విషయాలని మీకు నేర్పించుటకు సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ వందనాలు.